ఈ టైటిల్ చూసి ఈ పనికిరాని వెధవలందరూ బీజేపీలోకి ఎందుకు అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ లోక్సభ ఎంపీలను రాజ్యసభ ఎంపీలు ఇప్పుడు బీజేపీలోకి వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మనకి బిల్లులు పాస్ అవ్వడానికి, అలాగే టీఎంసీ యొక్క కోరలు పీకేయడానికి చాలా కీలకం. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలు అవసరం లేదు కూడా. ఎవరైతే హిందూ ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళని మాత్రమే బీజేపీ రప్పిస్తుంది, ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉంటే. కానీ ఎంపీల విషయం గురించి మాట్లాడుతాం. ఇక్కడ మొత్తం టీఎంసీకి ఉన్నటువంటి 25 మందో మొత్తం 30కి పైగా ఎంపీలు అయితే ఉన్నారు టీఎంసీకి. అయితే ఇక్కడ వీళ్ళలో చాలామంది ఇప్పుడు ఇంటికి 14 మంది వరకు బీజేపీకి టచ్లో ఉన్నారు. అలాగే 13 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వీళ్ళలో 5 మంది ఇప్పటికే టచ్లో ఉన్నారు. మరో 4 కూడా రావడానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా ముందే మేము వచ్చేస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ రావడానికి అవకాశం ఏంటి? బీజేపీలోకి వీళ్ళు వస్తే లోక్సభలో కానీ లేకపోతే రాజ్యసభలో కానీ మనకి బలం ఉంటుంది. ఇప్పటికే సగం కంటే ఎక్కువ రాజ్యసభ స్థానాలు అయితే ఉన్నాయి బీజేపీకి, లోక్సభ స్థానాలు కూడా ఉన్నాయి. కానీ ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే మాత్రం 3 వంతుల్లో 2 వంతులు ఉండాలి. ఆ విధానం కోసం ఇప్పుడు ఎన్డీఏ మొత్తం కలిపినా కూడా రాజ్యసభ 144 ఉన్నాయి, అంతకు మించి ఎక్కువ లేవు. అయినా సరే బీజేపీ 113 ఉన్నాయి, మిగతా 31 మంది ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ నుంచి అంటే ఇక్కడ టీఎంసీకి చెందినటువంటి రాజ్యసభ ఎంపీలు కనుక 13 మందిలో కనీసం 9-10 మంది కనుక ఇటువైపు వచ్చేస్తే ఇంకా బలం పెరుగుతుంది. ఒకటి, టీఎంసీకి రాజ్యసభలో బలం తగ్గుతుంది, ఇది ప్రధానం. అలాగే లోక్సభ ఎంపీ విషయంలో కూడా టీఎంసీ బలం తగ్గుతుంది. రేపు మొత్తం లోక్సభని ఇటువైపు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మరి వీళ్ళు ఫిరాయింపుల విషయంలో ఎలా తప్పించుకుంటారు? ఫిరాయింపుల చట్టం ప్రకారం వీళ్ళకి అనర్హత వేటు ఉంటుంది కదా. అంటే ఇక్కడ కూడా ఒక రకమైనటువంటి ఇది ఉంది. ఎలాగంటే అదే చట్టం ఏం చెబుతుంది, ఒక పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజ్యసభ ఎంపీలు కానీ వీళ్ళు 3 వంతుల్లో 2 వంతులు కనుక మూకుమ్మడిగా వేరే పార్టీలోకి వెళ్ళిపోతే అది అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చు, దాన్ని విలీనం కింద చూడవచ్చు. ఒకవేళ అదే 2 వంతుల మంది సొంతంగా పార్టీ పెడితే ఏ పార్టీ నుండి అయితే వాళ్ళు బయటకు వచ్చారో ఆ పార్టీ పేరు కూడా వీళ్ళకే చెందుతుందని కూడా చెప్పింది. అంటే ఉదాహరణకి ఒక టీఎంసీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఎమ్మెల్యేలు? 80 మంది ఉన్నారు. ఈ 80 మంది ఎమ్మెల్యేల్లో ఒకవేళ కనుక 3 వంతుల్లో 2 వంతులు, 3 వంతుల్లో 2 వంతులు అంటే 56 మంది, 54, 56 మంది అవుతారు. కనీసం ఒక 55 మంది కనుక బయటకు వచ్చేసి మేము టీఎంసీ పార్టీ పెడుతున్నామని ఈసీకి కనుక వాళ్ళు ఇచ్చేస్తే, దరఖాస్తు చేసుకుంటే ఈసీ దాన్ని పరిశీలించి ఎమ్మెల్యేలందరినీ అడిగిన తర్వాత టీఎంసీ పార్టీ వీళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఉదాహరణకు చెప్తున్నాను. ఆ విధంగా ఏ పార్టీ నుంచి అయినా సరే, ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళినా, కొత్తగా పార్టీ పెట్టినా 3 వంతుల్లో 2 వంతులు కనుక మూకుమ్మడిగా ఇటువైపు పార్టీలోకి వచ్చేస్తే అది విలీనం కిందకు వస్తుంది. కాబట్టి వీళ్ళకి అనర్హత వేటు ఉండదు. ఫిరాయింపుల కేసు నుంచి కూడా వీళ్ళు తప్పించుకోవచ్చు. ఆ విధానం కోసం ఇప్పుడు ఎంపీలు ఇప్పుడు ప్రస్తుతానికైతే 14 మంది వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలా 14 మంది కాకుండా మరో 6గురిని కూడా ఇప్పుడు బీజేపీ కలపడానికి చూస్తుంది, మరో 6 టీఎంసీ ఎంపీలని. ఆ విధంగా మొత్తం 19 నుంచి 20 మంది బీజేపీలోకి వచ్చేస్తే ఇటు బీజేపీకి ప్లస్ అవుద్ది, అటు టీఎంసీని దెబ్బ కొట్టినట్లు అవుద్ది, అలాగే వీళ్ళు కూడా అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చు. ఈ విధానమైనటువంటి ప్లాన్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మమతా బేగం యొక్క కోరలు పీకేస్తున్నారు. ఇక్కడే కాదు, కేంద్రంలో అయినా సరే రాష్ట్రంలోనైనా సరే ఎక్కడ తనకి ఒక కోర అనేది ఉండకూడదు. మొత్తం విషయాన్ని లేకుండా చేసి పడేస్తున్నారు. అది బీజేపీ ప్లాన్. అంతేగాని ఆ పనికిరాని సంతనంతా ఇక్కడ తీసుకురావడం కాదు.